పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహణ సమయాన్ని పొడిగించింది. తొలిసారి డ్రోన్ల సాయంతో పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేయనున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో నిలవగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 226 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు పోలింగ్ స్లిప్ కంపల్సరీ కాదు. ఓటర్ల జాబితాలో పేరుంటేనే ఓటు వేసేందుకు వీలుగా ఉంటుంది. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పార్టీ గుర్తులు, ప్రచార వస్తువులు, పదునైన వస్తువులు తీసుకువెళ్లడం నిషేధం. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహణ సమయాన్ని పొడిగించింది. తొలిసారి డ్రోన్ల సాయంతో పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేయనున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో నిలవగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా వీరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 226 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు పోలింగ్ స్లిప్ కంపల్సరీ కాదు. ఓటర్ల జాబితాలో పేరుంటేనే ఓటేసేందుకు వీలుంటుంది. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, పార్టీ గుర్తులు, ప్రచార వస్తువులు, పదునైన వస్తువులు తీసుకువెళ్లడం నిషేధం. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎల్లారెడ్డిగూడ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును సునీత వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ప్రజాస్పందన ఏ విధంగా? చాలా బాగుందండి. మా బస్తీ వాసుడు మా పిల్లగాడని ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఫుల్ ఏమంటారు ఇంటింటికి మంగళారతులు అట్లా ఇంటి పిల్లగాడు కాబట్టి అందరు పాజిటివ్ రెస్పాన్స్ ఉండే. చాలా ముఖ్యంగా మహిళలు, యూత్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బస్తీ వాసులు ఏ విధంగా మీకు రెస్పాండ్ అయ్యారు? మహిళలు అయితే ఇక ఫుల్ మా కొడుకు, మా తమ్ముడు, మా అన్న అన్నట్టు ఉన్నారు. యూత్ ఎంకరేజ్మెంట్ అయితే ఇంకా ఫుల్ ఉందండి. ఇప్పుడు
ముఖ్యంగా నవీన్ వాళ్ళ యాదవ్ వాళ్ళ తల్లి ఉంది కస్తూరి, అడుగుదాం మొదటి నుండి. ఆ, చాలా బాగుంది అన్న, చాలా బాగుంది, ఆనందంగా ఉంది. పోలింగ్ కూడా మంచిగా అవుతుంది. ముఖ్యంగా అంటే పుట్టి పెరిగిన బస్తీ నేను అని ప్రచారం చేసండి, అది పనిచేసింది అంటారు? చేస్తుంది, గ్యారంటీ చేస్తుంది. ఇంకోటి మీ ఆయన అంటే శ్రీశైలం యాదవ్ పేరు మీద చాలా ఆరోపణలు వచ్చింది, రౌడీ షీటర్. అవన్నీ వేస్ట్ అన్న, అవన్నీ వేస్ట్, అవన్నీ పుకారాలు. అనుకొని ఎవ్వరు అనుకుంటే వాళ్ళ ప్రాబ్లము, మనం అవన్నీ పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. అంటే మహిళల నుండి యువకుల నుండి ఎట్లా వస్తుంది? చాలా అందరూ సంతోషంగా అందరు ఆశీర్వదిస్తుర్రు. ఎక్కడ పోయినా మా పిల్లల్ని ఆశీర్వదిస్తుర్రు. నేను పోలేను బయటికి, కానీ మా పిల్లల్ని అందరిని పంపించిన, అందరు ప్రచారం అయింది. మా పిల్లలకు అందరు ఆశీర్వాదం ఇచ్చారు. మంగళారతులు పట్టుకొని కూడా ఆరతి ఇచ్చారు. కుటుంబం మొత్తం ప్రచారంలో అందరు ప్రచారం, అందరు మాకు చుట్టాలు బంధువులు అందరు వచ్చారు, ప్రచారాలు చేసిర్రు. అందరూ స్పందన బాగుంది. గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత ఒకవేళ ఇచ్చిన హామీలు నెరవేర్చుతారు అని అనుకుంటున్నాం మీరు? కంపల్సరీ, అది ఫస్ట్, తర్వాత ఇంటిది. ఏదన్నా హామీలు ఫస్ట్, ఇంటిది తర్వాత. అంటే ఒక కొడుకుగా మీరు ఆ మార్గదర్శనం చేయగలుగుతారా ప్రజలకి? చేపిస్తాం. నా కొడుకు ఉన్నదే దానికోసం, వాడు దిగిండే దానికోసం. ఇందులోకి తన కోసం కాదు, పబ్లిక్ సేవ చేయడానికి కోసం దిగాడు. పబ్లిక్ కోసమే ఉన్నాడు. మొత్తంగా ఆ నవీన్ యాదవ్ వాళ్ళ తల్లి కస్తూరి తన కొడుకు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చుతాడు, అదేవిధంగా ప్రజాసేవకే తన కొడుకు అంకితం అవుతున్నాడు అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అల్లుళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ అల్లుని కూడా అడుగుతాం. ప్రస్తుతం వాళ్ళ బావగారు అవుతారు, ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళు పెద్ద ఎత్తున గత 15 రోజుల నుండి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో ప్రజాస్పందన ఏ విధంగా ఉందన్నటువంటిది నవీన్ వాళ్ళ బావ గత 15 రోజుల నుండి ఇక్కడే యూసఫ్ కూడా, ఎల్లారెడ్డి కూడా, తర్వాత కృష్ణానగర్ లాంటి ప్రాంతాల్లో పర్యటించారు. అయితే ఎలా ఉంది నవీన్? బాగుందండి. నవీన్కి వెరీ కాన్ఫిడెంట్, ఖచ్చితంగా గెలుస్తాడు నవీన్ ఈసారి, అంతే. అంటే ముఖ్యంగా గత 15 రోజుల నుండి తిరుగుతుండగా ప్రజల నుండి ఏ విధమైన స్పందన వచ్చింది? ప్రజల నుంచి అంటే లైక్ యునానిమస్గా రెస్పాన్స్ ఉంది. అంటే నవీన్ 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే చేసుకుంటూ అంటే లైక్ చాలా మంచి లైక్. చెప్పండి. పిన్ని కూడా ఉంది ఇక్కడ, అడుగుదాం. వాళ్ళ పిన్ని, వాళ్ళ చెల్లెలు అందరు ఉన్నారు ఇక్కడ. ఏ విధంగా ఉంది ప్రచారం? ప్రచారం బాగా జరుగుతుందన్న. ప్రచారం అయిపోయింది. ప్రచారం అంటున్నది మీరు కట్ చేయండి. లైవ్ అది. పోలింగ్ బాగా జరుగుతుంది. ప్రజల నుండి ఎట్లా స్పందన? స్పందన మంచిగానే ఉంది ప్రజల నుంచి. నవీన్ గెలుస్తాడని ఆశిస్తున్నాం, పెద్దమ్మ తల్లి దయ వల్ల. మీరు కూడా నవీన్ గెలుపు కోసం 15 రోజుల నుండి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏ విధంగా? బాగానే ఉంది, రెస్పాన్స్ బాగానే ఉంది. గెలుస్తాడని అనుకుంటున్నాం. అయితే మీరు ప్రచారంలో పెద్ద పెద్ద హామీలు కూడా ఇచ్చిండ్రు. ఆ హామీలు నెరవేర్చే విధంగా మీ కొడుకు మీద ఒత్తిడి తీసుకొస్తారా? తీసుకొస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తీసుకొస్తాడు కదా మా కొడుకు, అప్పుడు చేయిస్తారు కదా. ఇప్పటికి చేస్తారు కదా, చేస్తారు మెల్లమెల్లగా. అయితే వాళ్ళ అక్క కూడా, చెల్లెలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసు. ఎట్లా ఉంది? మంచి స్పందన ఉంది, మొత్తం రెస్పాన్స్ పాజిటివ్ ఉండే మేము క్యాన్వసింగ్ చేసినప్పుడు. ఇప్పుడు మేము ఓటు హక్కుని వినియోగించుకోనికి వచ్చినాము. వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ ప్రజల నుండి ఏ విధంగా వినబడుతుంది? ఏం లేదు, పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ఎవరు చెప్పారు కాబట్టి బయటికి ప్రజల స్పందన అయితే బాగుంది, పాజిటివ్గా ఉంది. ఈసారి కాంగ్రెస్ అని ఎందుకు అంటున్నారంటే ఆల్రెడీ పార్టీ ఉంది కాబట్టి ప్రజెంట్ ఇదే కాన్స్టిట్యున్సీలో కూడా కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాము. పనులన్నీ సక్రమంగా నిర్వహించుకోనికే ఎవరికి ఏ అడ్డంకు లేకుండా పార్టీ నుంచి, హైకమాండ్ నుంచి డైరెక్ట్ అన్నీ జరుగుతాయి కాబట్టి కాంగ్రెసే వస్తుంది ఈసారి అని చెప్తున్నారు. మొత్తంగా అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెంకటగిరిలో నాజర్ స్కూల్కు వచ్చారు. వాళ్ళందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే నవీన్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమే కావచ్చు, అభిమానం కావచ్చు, వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు మొత్తంగా వాళ్ళని గెలిచే అవకాశం నవీన్కు ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం నాజర్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ యూసఫ్ కూడా పోలీస్ బెటాలియన్, 1st బెటాలియన్ అధికారులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే నవీన్ కూడా కొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషాల్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది.
దాంతో పాటు ఇక్కడ మిగతా పోలీసు అధికారులు కావచ్చు, ఇటు వెంకటగిరి అటు పోలీస్ లైన్ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం వెంకటగిరిలోని నాజర్ స్కూల్ దగ్గర ఉన్నాం. అందరూ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటారు. మొత్తంగా దాదాపుగా ఉదయం నుండి 7 గంటల నుండి జరుగుతున్నటువంటి పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్ప అంత ప్రశాంతంగా జరుగుతుంది. కొన్ని చోట్ల ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ పోలీసులు వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓటింగ్ మాత్రం ఉదయం 7 గంటల నుండి ఇప్పటి వరకు 12% అంటే దాదాపు 12% వరకు పోలైనట్టు మనకు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే అధికారులందరూ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడ భద్రతా విషయంలో కానీ ఇక్కడ పాసులు ఉన్నటువంటి మీడియా వాళ్ళని కూడా లోపలికి అనుమతించట్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వెంకటగిరి నాజర్ స్కూల్ దగ్గరనే ఇక్కడ పోలీసు అధికారులు కావచ్చు, ఇటు మీడియా ప్రతినిధులు కావచ్చు, పెద్ద ఎత్తున ఘర్షణ పడే వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా అంటే ప్రశాంతంగా జరగడానికి పోలీసులు సహకరించవలసిందిగా ఇటు మీడియా వాళ్ళని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం నాజర్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్కరుగా అంటే ఇదే స్కూల్లో రిటైర్డ్ డీజీపీ జితేందర్, అదేవిధంగా ఇతర పోలీసు అధికారులు కూడా ఓటింగ్ చేసి వెళ్లారు. అదేవిధంగా 1st బెటాలియన్కి సంబంధించినటువంటి ఉన్నత పోలీసు అధికారులు కూడా ఇక్కడ వచ్చి తమ